వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇప్పుడైతే టైం మధ్యాహ్నం అవుతుంది. ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి నిఖిల్ గారి దగ్గరికి వెళ్తున్నాం, మనోజ్ గారి దగ్గరికి. ఇంకోటి బ్లాగ్స్ అయితే చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడమే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చేసిన బ్లాగ్స్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే ఆయన ఇంటికి పోయి ఇంకా తేజ అని ఇంటికి కూడా పోవాలి. సో ఇప్పుడే మన నిఖిల్ గారి ఇంటికి వచ్చేసినాం. వాడు నేను ఇంకా లంచ్ చేయలే అనమాట, వాళ్ళ ఇంట్లో చికెన్ చేసారని చెప్పేసి దేనికి పోయిండు. ఇప్పుడు లంచ్ చేసి తేజ గారి ఇంటికి బయలుదేరిపోవాలి. నువ్వు తిన్నావా? చెడ్డి మీద ఉన్న గలీజ్ వాడు చూస్తాడు ఇంటికాడ వాడన్నా చెడ్డ వేసుకుంటాడు. వేరే చూస్తారు కదా, చూస్తే మరీ చెడ్డి మీద వస్తే బాగోదు. ఇగో నా బ్లాగ్సే చూస్తుండే ఇక్కడ పెట్టుకొని. ఇంకా టేబుల్ మీద పెట్టాలి నీకు. పెట్టు, చికెన్దే ఫస్ట్. అన్నం ముంగట పెట్టిన చికెన్దే. వాడు అతిథి సత్కారాలు చేస్తుండే. ఇంకేమన్నా బాటిల్ గిట్ల ఏమన్నా కావాలా? మందు, చిందు, థమ్స్అప్ తీసుకురా. చిందు ఇంకేమన్నా వద్దు, చాలు. వద్దా? సో అయిపోయింది, తినోడు కథ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇద్దరం. పోయినాక ఆడ చూద్దాం. షటిల్ బ్యాట్ ఎందుకురా? గెట్టింగ్ ఇవ్వాలి. ట్రెక్కింగా? గెట్టింగా కార్డ్ మర్చిపోయాడు, మళ్ళీ ఇంటికి పోవాల్సి వస్తుంది. నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు, ఇక అందుకే ఏటీఎం కార్డ్ వేస్తే మనం వాడుకోనికి వస్తుందా? ఫస్ట్ ఇంటికి పోదాం అనుకుంటే వాడు ఇంట్లో లేను, ఫ్యాక్టరీలో ఉన్నా చూసి నువ్వు అనుకున్నారా? ఇక వచ్చిండు వాడు కూడా, ఫ్యాక్టరీకి తీసుకెళ్ళకపోతున్నాడు. ఇప్పుడు చూడండి, వీడియోస్ అన్ని బాగుంటాయి. వెనస్డే అబ్బి వీడు కూడా రాగానే ఇక అతిథి సత్కారాలు చేస్తుండు. వీడు చేసిండు. వీడు మా గ్యాంగ్లో బిజినెస్ మ్యాన్, బాగా పైసలు ఉన్న బిజినెస్ మ్యాన్. ఇంకా అరే ఒక పని చేద్దాం రా, ఇప్పుడు మీ ఫ్యాక్టరీకి పోతాం కదా, ఎక్స్ప్లోర్ చేద్దామా? అయిపోతుంది, మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. సో ఇది మన శ్రీ వాసవి ఎలక్ట్రికల్స్. సో చూడండి, వాసవి గంగా. ఇది ఫ్యాన్లు కూడా 2-3 సంవత్సరాలు అయితే ఈడ కూర్చుంటాడు వీడు. కూర్చొని దిగుదాం. ఏమన్నా ఇది పెడస్టల్, వెనకాల గాలి వస్తుంది. బాగుందిరా. మీ ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మీరే వాడుకుంటారా? అదే అర్థమైంది. ఈడ పంచింగ్ మిషన్ అది. ఈడ ఇది ఇట్లా షేప్ లోకి వస్తాయి. ఇట్లా షేప్ కాదు, ఇది బ్లేడ్ అనేది ఇది సపరేట్ వస్తుంది. రెండు అటాచ్మెంట్ హుక్స్ పెట్టడానికి ఇది ఒకటి. ఇక్కడ నుంచి మళ్ళీ సెక్షన్ ఆడికి వెళ్తుంది. ఆ బ్లేడ్ క్లీన్ అయిన తర్వాత ఈడ అసెంబుల్ చేస్తారు. ఆడ నుంచి కలరింగ్, ఆ కలరింగ్ అయిన తర్వాత ఓపెన్, ఇట్లా కలర్ కొట్టి ఇట్లా సెక్షన్ పెడతారు మొత్తం. ఇప్పుడు ఇది టచ్ చేస్తే అంటుకుంటారు. దాంట్లో ఓవెన్ లో పెట్టిన తర్వాత మళ్ళీ తీస్తారు. తీసినప్పుడు ఆటోమేటిక్ గా అతుక్కోకుండా గట్టిగా అవుతాయి. అంటే శాంపుల్ ఇక్కడ ప్యాకింగ్ సెక్షన్ మొత్తం. ఓకే. బ్రాండింగ్ కి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి కదా. స్టాక్ ఇక్కడనే ఉంటుందా? బ్లేడ్ ఓన్లీ బ్లేడ్ ఇక్కడ తయారవుతుంది. బ్లేడ్ కలరింగ్ ఒకటి ఇక్కడ అవుతుంది, మళ్ళీ బ్లేడ్ పంచింగ్ అంతా బయట. మన ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం, గుర్తుందా? ఎగ్జాస్ట్. ఓకే, గుర్తొచ్చిందా? పీపీలో ఉండే ఆ మిషన్ అది. ఈ బ్లేడ్ అయిన తర్వాత కింద అసెంబ్లింగ్ సెక్షన్. మళ్ళీ పార్ట్స్ బయట నుంచి ఏమొస్తాయి అంటే ఇక్కడ తయారు కాకుండా బ్లేడ్ వస్తుంది, మెటల్ బ్లేడ్ వస్తుంది. దానిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి, 0.5, 0.6 గేజెస్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అట్లా ఇట్లా రైస్ కుక్కర్ లో ఇక్కడ పౌడర్ కోటింగ్ అవుతాయి. అచ్చా, ఇవి రైస్ కుక్కర్స్ బాడీ అదే రైస్ కుక్కర్ బాడీ ఉంటుంది కదా, అది కూడా కలరింగ్ ఇక్కడనే అవుతుంది. ఆ కలరింగ్ అయ్యి అక్కడికి వెళ్తాయి మళ్ళీ. ఓకే. సో ఇక్కడ పౌడర్ కోటింగ్ అయినా ఇంతవరకు అవుతుందా? ఇక్కడ వరకు ఇట్లా అవుతుందా? కింద మిగతా వర్క్ అవుతుంది. ఇక్కడ బ్లేడ్ సెక్షన్ అంటే కలరింగ్ అంతా ఇటు ఇక్కడ అవుతుంది. కలరింగ్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి. కింద వైండింగ్, ప్యాకింగ్, స్టిక్కరింగ్, లేబులింగ్ అన్ని కింద. లేబర్ ఇక్కడనే ఉంటారు. ఇది సీలింగ్ సెక్షన్, ఒట్టి సీలింగ్ అయితే తయారు. కింద పెడెస్టల్ టేబుల్, ఇది ఓన్లీ సీలింగ్ చూపిస్తారు. అది మోటార్సా? మధ్యలో దాన్ని ఏమంటామంటే లామినేషన్ స్టార్టర్ అంటాం. అక్కడ వైండింగ్ అవుతుంది, అల్యూమినియం, కాపర్, బేస్ ఆన్ కస్టమర్ చార్జ్ బట్టి
బైండింగ్ చేస్తాం, అది అల్యూమినియం. ఇది సీలింగ్ మోడ్, అంటే సీలింగ్ మోటార్స్ తయారయ్యే మిషన్ ఇది. అక్కడ టేబుల్ పెడస్ట్లు అక్కడైతే. అంటే ఎన్ని టన్స్ కావాలో అన్ని టన్స్ వస్తుంది, 420 టన్స్ ఉంటాం. అదే తిప్పుకొని అదే ఆటోమేటిక్. దేన్ని ఇక్కడ గ్రైండింగ్ వస్తుంది, అంటే ఇది అటు ఇటు, అంటే దీనికి అన్ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈక్వల్ గా చేస్తారు దీన్ని గ్రైండ్ చేసి. ఒకటి అన్ఈక్వల్ ఉన్నాయి చూపెట్టు. అన్ఈక్వల్ ఉన్నదంటే వీళ్ళు చేస్తారు కదా, అవన్నీ అన్ఈక్వల్. ఇవి అన్ఈక్వల్ ఇట్లా వస్తాయి, అది గ్రైండింగ్ చేసిన తర్వాత అట్లా వస్తుంది. కరెక్ట్ ఒక రౌండ్ షేప్ వస్తాయి, అది ఎగ్జాక్ట్ గ్రౌండ్. ఈడ అసెంబ్లింగ్ సెక్షన్, టెస్టింగ్ సెక్షన్. బాడీ పైన కలరింగ్ అయిన తర్వాత ఇలా తయారవుతుంది. కాగా టెస్ట్ करके दिखाओ ना, టెస్టింగ్ ఇది. అంటే అంటే రన్ అవుతుందా ఫ్యాన్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లాకింగ్, అంటే తయారైన ప్రతి ఒక్కటి టెస్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ టెస్ట్ అవుతుంది. దాని మీద స్టిక్కరింగ్ వస్తుంది మళ్ళీ నీకు సపరేట్గా, ఓకే స్టిక్కర్. ఆడ లెఫ్ట్ సైడ్ లో నీకు వాటేజ్ మిషన్ వస్తుంది, అంటే ఎంత వాట్ వస్తుంది తిరుగుతుంది అదా, వాటేజ్ మిషన్ అది ఎంత వాట్స్ వస్తుంది, ఎంత లాకింగ్ వస్తుంది, అది లాకింగ్ అంట. మళ్ళీ పట్టుకుంటే ఎంత లాకింగ్ వస్తుంది, అంటే తిరిగేటప్పుడు నార్మల్గా తిరుగుతుంది, లోడ్ మీద ఎంత వరకు తీసుకోగలదు లోడ్ అని టెస్టింగ్ చేస్తాం. ఫైనల్ ప్యాకేజ్ ఇది రైస్ కుక్కర్, అంటే మామూలుగా ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్ళే ప్రోడక్ట్ ఇది. రీటైల్ షాప్కి వెళ్తాయి కదా, అప్పుడు ఇలా తయారై ఈ బాడీ పైన చూస్తాం కదా, ఈ బాల్స్ మళ్ళీ బయట తయారవుతాయి. ప్లేట్ బయట. మీ బ్రాండ్ మేము డిఫరెంట్ బ్రాండ్ చేస్తాం, ఒకటే బ్రాండ్ చేయము. అంటే ఏ బ్రాండ్కి కావాలంటే ఆ బ్రాండ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఎప్పుడైనా బ్రాండింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు వీగడ్ కానీ, ప్రెస్టేజ్ కానీ, క్రాంప్టన్ కానీ, వాళ్ళు తయారు చేయరు. ఫ్యాన్లు అయినా, రైస్ కుక్కర్స్ అయినా వాళ్ళు మా దగ్గర పర్చేస్ చేసి సేల్ చేస్తారు. వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా. అభిషేక్ గారు ఎవరెవరు లే మాట్లాడతాం ఎలా, కొంచెం పేషెన్స్ ఉండని నీకు, ఎందుకంత ఆత్రం. వచ్చేసేడికి రేపు కష్టం, నేను సాటర్డే అని చెప్పినా నీకు. నన్ను ఏం చేయమంటావు దానికి, నేను సాటర్డే ఇస్తా అంతే. ఇప్పుడు కష్టం ఇస్తాను కదా, మళ్ళీ ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటావు, ఇస్తా అంతే. సార్ నేను ఇస్తలే, వాళ్ళకి డెలివరీ నేను ఇస్తలే, షాప్ వాళ్ళకి కదా నేను ఇస్తలే. ఎగ్జామ్స్ లేవా, ఊరికి పోతున్నావు? 15th లాస్ట్ అంటే ఏమన్నావు మొన్న, ఏమన్నావు 30 దాకా రాను, మళ్ళా మండే నుంచి నీకునే 2 and 2 అదే అయితే 16, 17 గ్యాప్ కదా, పోదాం నడు మరి. ఆల్రెడీ చెప్పినా, ఊరికి పోయినప్పుడు లేదారా మరి. నాకు ఇది అర్జెంట్ పని, ఆల్రెడీ ముందే చెప్పినా. వాడు కూడా ఇంత పాటు బాగానే బిజినెస్ లా, సో ఫోన్ చేసి అడుగుతున్నాడు ప్యాకేజింగ్ అది ఏమంటారు. వాడు చేసేది ఏంటి, వాడు చేసేది నీ దగ్గర అభిషేక్ గాడు అంటే ఇద్దరు కలిసి అంటే లైక్ వాడు వీంది అంటే లైక్ ఏమంటారు, వాడికి మామూలుగా ఇక్కడ మెడిచల్ ఎవరు లేరు మన కస్టమర్స్, సో వాడు అక్కడ డీల్ చేస్తా వన్ కింద డీలర్ టైప్ లాగా. ఓకే వాడి ఇంట్లో ఖాళీ ఏం కూర్చుందాం అని చెప్పి ఈయన దగ్గర జాయిన్ అయిపోయాడు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మామూలుగా తయారు చేయడం, ట్రేడింగ్ అంటే పర్చేస్ అండ్ సేల్, అంటే ప్రోడక్ట్ ని పర్చేస్ చేసి సేల్ చేయడం ట్రేడింగ్. నువ్వు గమ్మున మరి కాలేజ్ మనిషి చూసుకోవచ్చు కదా. అందరు అదే అంటారు. మా కాటన్స్ ఉంటాయి, ఇది ఒక బ్రాండ్, సో ఆ బేసిస్ మీద కాటన్ డిజైన్ కూడా నేను చేసిస్తాను. ఓకే, ఇది లేబులింగ్ లోపలనే, మళ్ళీ ఆఫీస్లోనే లేబులింగ్ నేను చేస్తాను, డిజైనింగ్ లేబులింగ్ అంతా. సో మామూలుగా కస్టమర్స్కి లేబుల్స్ ఉంటాయి కదా, ఎంఆర్పి లేబుల్స్ కానీ, ప్రోడక్ట్ లేబుల్స్ కానీ, లోపల ఐటమ్స్ ఏమన్నా, వారంటీ పీరియడ్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, అవన్నీ లేబుల్ మిషన్స్ ఇక్కడ నుంచి వస్తాయి ప్రింటింగ్. అంటే ఇప్పుడు ఒక బ్రాండ్కి వేరే లేబుల్, ఒక బ్రాండ్కి వేరే లేబుల్, ఇలా లేబుల్ ప్రింట్ అవుతుంది. ఇలా చింపుకొని మళ్ళీ అతికేయడమే. ఈ అతికించడం ఇదంతా మళ్ళీ లేబర్ పని, మనకేం సంబంధం లేదు. ఇంకా లో కస్టమర్స్ ఉంటారు కదా, ఊర్లలో టైప్, విలేజ్ టైప్స్, లేబర్ టైప్, వాళ్ళకి ఆ ఎంఎస్ ఫ్యాన్ ఇస్తాం. ఇది ఫస్ట్దా. సెకండ్ది నికోలా అంటాం దాన్ని. నికోలా ఇది ఫస్ట్, ఈ రెండు. ఓకే, ఇప్పుడు ప్రెస్సింగ్ ప్రెసెంట్ రన్నింగ్ ఇవే. మిడ్ క్లాస్ అనుకో, కొంచెం మన మిడ్ రేంజ్ వాళ్ళు వాడతారు బాగా. ఎంత, ఏ ప్రైస్లో వస్తాయి ఇవి, అంటే ఎంఆర్పి
ఎంఆర్పి ప్రైజెస్ అంటే హై ఉంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అరౌండ్ 750-800లో దొరుకుతాయి. వారంటీ 2 పీరియడ్స్ వస్తుంది. ఇది ఔరా, ఇది ఇంతజార్, ఔరా ఇది ఇంతజార్, ఇది క్రాంప్టన్ మోడల్ అంటాం. క్రాంప్టన్ వాళ్ళు కాపీ చేస్తాం. ఇది అదే అదే. దీన్ని డ్యూయల్ మ్యాజిక్ అంటాం. ఏది సిల్వరా? సిల్వర్ అండ్ బ్లూ, స్కై బ్లూ. ఇంకోటి డెకో అంటాం, డెకరేటివ్. దాన్ని సీజీ అంటాం. లాస్ట్ ఉందా దాన్ని. నార్మల్గా ఈ బ్లేడ్ అనేది 20 mm మోటార్ వాడతాం. అంటే లోకల్ వాళ్ళకి లో కాస్ట్లో కావాలంటే 20 mm వాడతాం. అంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది, గాలి తక్కువ ఉంటుంది. ప్లస్ ఇది ఉంది కదా ఇప్పుడు, ఇది వచ్చేసి హై రేంజ్ వాళ్ళకి, అంటే కొంచెం గాలి రావాలి, సైలెంట్ ఉండాలి, ప్రోడక్ట్ బాగుండాలి, లాంగ్ లైఫ్లో రావాలి అంటే. ఇది నార్మల్ స్పీడ్. మామూలుగా లోకల్లో ఎల్జీ ఫ్యాన్ అంటారు. యాక్చువల్లీ ఇది సింగిల్ బాడీ ఎల్జీ ఫ్యాన్ అంటారు. సో వాళ్ళకి ఇస్తాం. లోకల్ మార్కెట్ కంపెనీస్ A to Z అన్నీ తయారు చేస్తాం, అన్నీ కవర్. బెస్ట్ సెల్లింగ్ ఏంటి ఇలా? బెస్ట్ సెల్లింగ్ ఎట్ ప్రెసెంట్ అయితే సీలింగ్లో దిస్ మోడల్. ఇది థర్డ్ ఫోర్త్ అండ్ థర్డ్. రీచ్ కావాలంటే ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది క్వాలిటీ. ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటేనే కస్టమర్స్ ఎప్పుడైనా లైక్ చేస్తారు. ప్రోడక్ట్ క్వాలిటీలో వెళ్ళాలి. ప్లస్ కాస్ట్ ఎఫిషియన్సీ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి హైదరాబాద్లోనే, చాలా ఉన్నాయి ఫ్యాక్టరీస్. సో దానిలో కాస్ట్ కరెక్ట్ ఇవ్వాలి మనం, అంటే రెడ్యూస్ కాస్ట్లు ఇవ్వాలి, కొంచెం కాస్ట్ కటింగ్ చేయాలి ఎక్కువ. కస్టమర్ తోటి మనతోటి రిలేషన్లో ఉండాలంటే, ఎక్కువ రోజులు సస్టైన్ కావాలంటే, ఫ్యాక్టరీ రన్ చేయాలంటే. నెక్స్ట్ కస్టమర్కి లైక్ కావాలి. ఇప్పుడు ఫ్యాన్ అనేది లుక్ వైజ్గా మన లైకింగ్లో ఉండాలి. అంటే ఇప్పుడు నార్మల్ డల్లో కలర్ ఉంది కష్టం. కలర్స్ అవన్నీ కూడా చూస్ చేసుకోవాలి. అంటే మాస్ పబ్లిక్ ఒక కలర్ నచ్చుతుంది, క్లాస్ పబ్లిక్ ఒక కలర్ నచ్చుతుంది. సో పబ్లిక్ ఒపీనియన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ప్రొసీజర్ వచ్చేసింది. ఫస్ట్ ప్రోడక్ట్స్ అనేవి కొన్ని ఐటమ్స్ బయట నుంచి పర్చేస్ చేస్తాం, కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. కొన్ని ఓన్ డైస్ ఉన్నాయి, మోల్డింగ్స్ ఉన్నాయి. ఆ మోల్డింగ్ మిషన్స్ బయట మోల్డ్ అయ్యి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం వీటికి వస్తాయి. ఆ మోల్డింగ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్కి వెళ్తాయి. టెస్టింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్వాలిటీ కంట్రోల్కి వెళ్తాం, అంటే క్వాలిటీ చెకింగ్కి వెళ్తుంది. చెకింగ్కి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ ఫస్ట్ మేము కొంత కస్టమర్స్కి ఇస్తాం. ఎంత బల్క్ వెళ్తుంది ఒకటేసారి? అంటే వాళ్ళు ఎంత ఆర్డర్ ఇస్తారు అంత పంపించాలా? మామూలుగా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేమ్ కానీ, సాగర్, సాలిడర్ అని, లేకపోతే కైలాష్ బెంగళూరు అని, ఆర్గానిక్ బ్రాండ్, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు ఎట్లా అంటే పిఓ ఇస్తారు, పర్చేస్ ఆర్డర్ అంటుంది. అదే పర్చేస్ ఆర్డర్. ఆ పిఓ ప్రైజెస్ మీద వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం. మంత్లీ ఇంత పిఓ అని ఇస్తారు. మామూలుగా మంత్లీ ఒక 3000 పీసులు 4000 పీసులు ఫ్యాన్స్ అని ఇస్తాం. మంత్లీ వైజ్ ఉంటుందా? అంటే వాళ్ళ ఇష్టమా? ఎట్లా వీక్లీ వైజ్ మంత్లీ వైజ్ ఉంటుంది. పిఓ ఎప్పుడైనా మంత్లీ వైజ్ ఉంటుంది. సో వాళ్ళ కార్టన్స్ కానీ, డిజైనింగ్ కానీ అప్పుడు చేపించుకొని పెట్టుకొని పర్ మంత్కి సప్లై చేస్తాం. 1 వీక్ కింద. హైయెస్ట్ ఎంత పంపించారు మీరు? హైయెస్ట్ అంటే ఒక 50-60 లక్షల దాకా మిడిల్లో పంపించారు. ప్రైస్ వైజ్ కాదు, మంత్లీ డిస్పాచెస్ డిస్పాచెస్ అరౌండ్ 10,000 దాకా పంపించండి పర్ మంత్. సీలింగ్స్ ఓన్లీ సీలింగ్ ప్రోడక్ట్. పెడెస్టల్ టేబుల్ మళ్ళీ అయినా చాలా ఉన్నాయి. మళ్ళీ పెడెస్టల్ అరౌండ్ 6,000 to 7,000, టేబుల్ ఒక 6,000 to 7,000 అట్లా. మంత్లీ టర్న్ ఓవర్ చెప్పాలంటే అరౌండ్ ఉంటుంది ఒక 10 lakhs దాకా, 10-15 lakhs పర్ మంత్లీ బేసిస్ మీద. హైయెస్ట్ సీజన్ వైజ్లో అయితే మీకు 20 to 25 lakhs దాకా ఉంటుంది సీజన్లో. ఆఫ్ సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది. సెల్లింగ్ ప్లాట్ఫామ్ ఏంద్రా? అంటే డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి. కొంతమంది రీటైల్గా చేస్తాము, కొంతమందికి డిస్ట్రిబ్యూటింగ్ ఆర్డర్స్ ఇస్తుంటాం. మామూలుగా డిస్ట్రిబ్యూటర్స్ పెట్టేస్తాం కొన్ని ఏరియాస్కి, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ప్రోడక్ట్స్ని. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అట్లా. ఇప్పుడు అభిషేక్ గారు కూడా అట్లా వాడు దాంట్లో పాడు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి వాళ్ళకి సేలింగ్ అనే ఉండవు, అంటే వాళ్ళు హెడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు టిప్ పర్చేస్ సేల్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ టైప్. కొన్ని మేము ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ట్రై చేస్తుంటాం, ముడాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్లో. సో ఆ బేసిస్ మీద. ఇంకోటి ఇండియన్ మార్ట్ అని, B2B ఇండియన్ మార్ట్లో వస్తుంది మీకు కావాలంటే. మామూలుగా ఇండియన్ మార్ట్లో ఇప్పుడు రీటైలర్స్కి తక్కువ ఇస్తాం. మామూలుగా ముందు అమెజాన్ ఉండే, బట్ ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు శ్రీ వాసవి ఎలక్ట్రికల్స్ అని ట్రై చేస్తే లోగో ఇలా వస్తుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇట్లా కూడా కాంటాక్ట్ అవుతారా? ఇలా ఎక్కువ మటుకు ఇలానే బిజినెస్ బాగా రన్ అవుతుంది. అంటే B2B ఉంటుంది. యాక్చువల్గా బల్క్ నుంచి పర్చేస్ చేస్తాం. కస్టమర్స్ అనేది ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. కస్టమర్స్కి బల్క్లో కావాలి, వాళ్ళ ఓన్ బ్రాండింగ్లో కావాలి. స్టార్ట్ చేసేది ఇది మామూలుగా బిజినెస్ 2016. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ట్రేడింగ్ యూనిట్ అరౌండ్ 2002 నుంచి ఉంది. అంటే మేము ముందు ట్రేడింగ్ చేసేటోళ్ళం మ్యాక్స్. తర్వాత ఇప్పుడు 15 నుంచి ఫాదర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి 2015లో ఎస్టాబ్లిష్ చేసి అరౌండ్ 3 to 4 years 2019 వరకు నడిపి ఇంకొక ఇండస్ట్రీలో ఒక డాడీ జంప్ అయ్యి నాకు ఇది ఇచ్చిండు. నేను ఇది చూసుకుంటాను. ఇక మొత్తానికి అయితే ఇది ఒకటి అవుతుంది చూసుకోనికి ఫ్యాక్టరీ. ఇంకోటి కూడా ఉందన్న కదా ఇక్కడ? ఇక్కడే పక్కనే ఉంది. అక్కడ ఏం మ్యానుఫ్యాక్చర్ అయితే రైస్ కుక్కర్స్. ఇక్కడ మొత్తం టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ. ఓకే. సో ఇది బాగుంది, ఇది ఫ్యాక్టరీ.
సో కావాలి ఎవరన్నా రీచ్ అవుట్ అవ్వాలి విందాక అంటే, లేదంటే ఆర్డర్స్ పెట్టాలి, ఈ సీలింగ్ ఫ్యాన్స్, కుక్కర్స్, ఇంకా ఏంటిరా రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్స్, కెటిల్స్, ఇవన్నీ టేబుల్ పెడస్టల్, పీటీడబ్ల్యూ, అంటే ఏ కస్టమైజ్ చేయమంటే ఆ కస్టమైజ్ చేసి. లైట్స్ కూడా ఉన్నాయి, ఇంకోటి లైట్స్ కానీ ట్యూబ్ లైట్స్ ఇవన్నీ, ఇంకేవో ఉండే కదా, ఇంకా ఏదో చెప్పినావు. ఇంకా మిక్సీస్ ఉన్నాయి, మిక్సీ హీటర్స్ జార్స్ ఉంటాయి. అంటే అవి ట్రేడింగ్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేయము. మామూలుగా మాకు ఇప్పుడు హైదరాబాద్లో చేసామంటే లైట్స్, ఫ్యాన్స్, రైస్ కుక్కర్స్ అంతే. మిగతావన్నీ వర్క్ అనేది ట్రేడింగ్ చేస్తాం. సో వీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, ఈమెయిల్ కూడా ఉంది కదా, ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అవి 2 ఇస్తా. కావాలి మంచి బల్క్లో పర్చేస్ చేసుకోవాలి అంటే కస్టమర్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఉంటాయి కదా, మీరు ఎట్లా రీటైలర్ కూడా ఇస్తాము, బట్ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సింది వస్తుంది. రీటైలర్స్కి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి, బెస్ట్ ప్రైజెస్కి దొరుకుతాయి. వాసవి ఎంటర్ప్రైజెస్, శ్రీ వాసవి ఎలక్ట్రికల్స్, శ్రీ వాసవి ఎలక్ట్రికల్స్. సకానే మాట్లాడుతున్నా. సో ఇది ఇంకోటి ఫ్యాక్టరీ కూడా ఉంది, కావాలి అది కూడా చూపించండి, మేము ఒకసారి చూడాలనుకుంటాం అనుకుంటే ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఆ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది కూడా చూపించి, ఒకవేళ మీకు నచ్చితే అక్కడ కూడా మీరు పర్చేస్, అంతా ఒకటే కదా యాక్చువల్గా, అంటే ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చిన అక్కడ నుంచి అదే ఆర్డర్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. సో ఇవి తయారైతే మొత్తానికి. సో ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు, ఫస్ట్ మనకి ఇంకా పనులు ఉన్నాయి, వర్కర్స్కి ఫోన్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటంటే ఈడున్న వర్కర్స్ అందరి ఫోన్లో సబ్స్క్రైబ్ చేయించుకొని వీడియో తీస్తేనే అడుగుతారు యూట్యూబ్ ఛానల్కి అంటారు. అది అవును, ఇట్లా ఫోన్ ఇట్లా వీడియో ముంగట పెట్టంగానే వీడియో యూట్యూబ్ ఛానల్ మీద అనేసి అడుగుతారు. సో ఫస్ట్ అయితే మనం పోయి వాళ్ళకి 2-3 చేసినాం, ఇంకా 3-4 ఇంకా 3 వాళ్ళతో చేపిస్తే పని అయిపోతుంది. చలో ఫస్ట్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించుకొని లాగిన్ చేసేసుకుందాం. బాయ్ ఎప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు త్వరలో మంచి ఇండియా మ్యాగజైన్లో ఇన్ ఫోటో వస్తుంది, చూసుకోవాలి. హలో, ఇండియా మ్యాగజైన్లో రావాలని కోరుకుంటున్నాం కానీ న్యూస్లో అయితే వద్దు. 21 వస్తుంది, మంచి పెద్ద 21 మొత్తం 21 రావాలని కోరుకోవాలి. సో బాయ్. ఇక మాట్లాడుతూనే ఉంటాం మేము. చిన్న కట్టనే పెద్ద తెల్లారులు మాట్లాడతారు. ఒకసారి ఆటో కడగండి 21.